పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో ఇంకా అయోమయం నెలకొందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. అక్కడ ఇక్కడ అంటూ ఓటు వినియోగించుకోకుండా ఉద్యోగులను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ పై చాలా మంది జిల్లా కలెక్టర్లకు ఆర్వోలకు క్లారిటీ లేదన్నారు. పోస్టల్ బ్యాలెట్ ను ఉద్యోగులు సక్రమంగా వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ దే అని తెలిపారు. ప్రధాని రాక నేపథ్యంలో చాలా మంది అధికారులు ఆ డ్యూటీలో పాల్గొంటున్నందువల్ల వారికి రేపు ఎల్లుండి ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు. బయట రాష్ట్రాల్లో విధుల్లో ఉన్న ఏపీ పోలీసులు వారి ఓటు వినియోగించుకునేందుకు పిలిపించాలని, అలా కుదరని పక్షంలో పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని తెలిపారు. పోలీస్ నోడల్ ఆఫీసర్ ఎవరో స్పష్టంగా తెలియజేయాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే హోంగార్డుల జీవన ప్రమాణాలు పెంచే దిశలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక వైసీపీ పాలనలో చాలా మంది పోలీసులు మానసిక క్షోభ అనుభవించారని, రేపు తాము అధికారంలోకి వచ్చాక ఆ పరిస్థితులు ఉండవన్నారు. ఓటమిని జగన్ రెడ్డి ముందే ఒప్పుకున్నారంటూ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఏ పొత్తు లేదన్నట్టుగా సభల్లో ఆయన దూషిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. ఈ తిప్పలన్నీ కేవలం మైనారిటీ ఓటు బ్యాంక్ కోసమేనని ఆరోపించారు. అంటే హిందూ, టీడీపీ, బీజేపీ ఓటు బ్యాంక్ ఇన్ఫాక్ట్ గా చంద్రబాబు పొత్తుతో ఉండాలని, మిగతా మైనారిటీ ఓటు బ్యాంక్ అంతా జగన్ కార్నర్ చేసుకోగలిగితే ఈ రెండు ఓటు బ్యాంకులు మళ్లీ మోదీకే లబ్ధి చేకూర్చాలన్నది ప్రధాని స్ట్రాటజీ అని షర్మిల విమర్శించారు. ప్రధాని మోదీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోళ్లు కాదు, ప్రజల గుండె చప్పుడు ఒకసారి వినండి అంటూ షర్మిల టేప్ రికార్డర్ ఆన్ చేశారు. మన్ కీ బాత్ లో మోదీ ప్రసంగిస్తూ ఉంటారని, ఈ విధంగా ఆయనకు చెబితే అర్థమవుతుందని షర్మిల అన్నారు. ఏపీ మన్ కీ బాత్ ఒకసారి ప్రధాని చెవిలో పడితే బాగుంటుంది అన్నారు. గత 10 ఏళ్లుగా ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాని మోదీపై 10 ఏళ్లకు గాను 10 ఛార్జెస్తో ఒక ఛార్జ్ షీటు మీకు పంపిస్తున్నాం, అది మీరు చదవండి అని సూచించారు. ఇక మీ మీద 10 అభియోగాలు ఏమున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. ఆ ఛార్జ్షీట్ ప్రకారం ఏపీ ప్రజలకు లిఖితపూర్వకంగా క్షమాపణ లేఖ రాసి రాష్ట్ర ప్రజల హక్కులన్నీ కాపాడుతామని అఫిడవిట్ రాసిన తర్వాతే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని షర్మిల అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఓటమి పాలైన తర్వాత జగన్, అవినాష్ రెడ్డి, భారతిరెడ్డిలు దేశం వదిలి పారిపోతారని సొంత చెల్లెలు షర్మిల బహిరంగంగానే చెబుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. అవినాష్ రెడ్డి, జగన్, భారతిరెడ్డిల పాస్పోర్ట్లను తక్షణమే సీజ్ చేయాలని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను వారి కుటుంబ సభ్యులే చీకొడుతున్నారని అన్నారు. వైసీపీ ఓటుకు వెయ్యొద్దని జగన్ సొంత చెల్లెలు షర్మిలారెడ్డి అలాగే సునీత బహిరంగంగానే చెబుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తరపున ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి వస్తుందని, కనతల్లి విజయమ్మ సైతం అమెరికాకు వెళ్లిపోయారని అన్నారు. రాష్ట్రంలో నేరాల నియంత్రణ కోసం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సీసీ కెమెరాల ప్రాజెక్టును కూడా జగన్ తాకట్టు పెట్టి 532 కోట్లు తీసుకున్నాడని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుందని అనురాధ మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులను దోచుకునేందుకు జగన్ మరో ఎత్తుగడ వేశాడని, ఎన్డీఏ కూటమికి 161 సీట్లు రాబోతున్నాయని, జూన్ 9న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేక రోడ్డున పడిందంటూ కాకినాడ జిల్లా పిఠాపురంలో యువత వినూత్న నిరసన చేపట్టింది. పిఠాపురం టీడీపీ యూత్ అధ్యక్షుడు గిరీష్ వర్మ ఆధ్వర్యంలో వైసీపీ కక్ష, యువతకు ఇదేం శిక్ష, యువత భవితపై వైసీపీ విషపు కాటు అనే నినాదంతో ఆందోళన చేశారు. ఇంజనీరింగ్ చదివిన యువత జగన్ ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు దొరక్క గంజాయికి బానిసలయ్యారని అన్నారు. డిఎస్సీ రాక మద్యం దుకాణాల్లో యువత పనిచేసి పొట్టపోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంబీఏ చదివిన వాళ్లు తాపీ మేస్త్రీలుగా, బైక్ మెకానికల్గా దొరికిన పని చేసుకుంటూ జీవిస్తున్నారని తెలియజేస్తూ ఏపీ యువత వినూత్న నిరసన ప్రదర్శన చేశారు. జగన్ చేసిన తప్పిదాలకు రాష్ట్రంలో లక్షల మంది యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని గిరీష్ వర్మ అనే యువకుడు మండిపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో యువత జగన్ కు తగిన బుద్ధి చెప్పాలని, కూటమి అభ్యర్థులకు నిరుద్యోగులంతా ఓట్లు వేసి ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ నేతల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారు. నయానో భయానో టీడీపీ కార్యకర్తలను దారిలోకి తెచ్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల టీడీపీ కార్యకర్తలపై దాడులకు వైసీపీ కార్యకర్తలు తెగబడుతున్నారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం మాదలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. హోం ఓటింగ్ విషయంలో వివాదం చెలరేగింది. టీడీపీ సానుభూతిపరుడైన పూచయ్య ఇంటికి ఓటు కోసం వైసీపీ వర్గాలు వెళ్లాయి. అదే సమయంలో టీడీపీ వర్గాలు సైతం అక్కడికి రావడంతో టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ వర్గాలు రాళ్లు రుబ్బాయి. ఇదే సమయంలో మీడియాపై సైతం వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. పోలీసులు అక్కడే ఉన్నా కూడా ప్రేక్షక పాత్ర వహించారు. వైసీపీ కార్యకర్తల దాడిలో 2 టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఇదంతా వైసీపీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతోనే జరుగుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు వైసీపీ కార్యకర్తల మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిన్న రాత్రి టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడి కేసులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. దాడి చేసిన వైసీపీ నేతలపై కాకుండా టీడీపీ నేతలపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాల్పురం టీడీపీ కూటమి అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుతో పాటు పలువురిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదైంది. పోలీసుల వైఖరిని టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీవ్రంగా ఖండించారు. ఒక దళితుడైన తనపై నల్లజర్ల పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం హాస్యాస్పదంగా ఉందని మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దళితుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాన్ని దళితులపైనే ప్రయోగిస్తారా అంటూ మండిపడ్డారు. తమకు న్యాయం చేయమని పోలీసులను అడిగితే తిరిగి తమపైనే అట్రాసిటీ కేసు, మర్డర్ కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా హోంమంత్రికి వత్తాసు పలకడం దారుణమన్నారు. ఇక పోలీసులు పెట్టే కేసులకు భయపడేది లేదని, న్యాయ పోరాటం చేస్తామని మద్దిపాటి వెంకటరాజు స్పష్టం చేశారు. కాగా తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలో గత అర్ధరాత్రి వైసీపీ నాయకులు, కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నల్లజర్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్యసాయి జిల్లా పెనుగొండలో అధికార వైసీపీ నాయకులు బరితెగించారు. తమకు అడ్డొస్తే తల ఉండదని పోలీసుల సమక్షంలోనే బెదిరింపులకు దిగుతున్నారు. అంతటితో ఆగకుండా పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నాయకులు ప్రలోభాలు, దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొల్లగొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారికి కొందరు అధికారులు, పోలీసులు సహకరిస్తున్నారు. సత్యసాయి జిల్లా పెనుగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మంత్రి ఉషశ్రీ భర్త చరణ్ రెడ్డి 2 కార్లలో పోలింగ్ కేంద్రం ఆవరణలోకి వెళ్తుండగా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత భర్త వెంకటేశ్వరరావు అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రంలోకి ఎలా వెళ్తారని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై ఎదురుదాడికి దిగారు. సమస్యను పరిష్కరించాల్సిన పోలీసులు వైసీపీ పక్షాన నిలబడి ప్రేక్షక పాత్ర పోషించారు. సీఐ యుగంధర్ టీడీపీ, బీజేపీ నాయకులను బెదిరించారు. వేలు చూపిస్తూ జాగ్రత్త అంటూ హెచ్చరించారు. పోలీసులు అధికార పార్టీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని, తప్పు చేసిన వారిని వదిలేసి తమనే దబాయిస్తారా అంటూ కూటమి అభ్యర్థి సవిత సీఐని నిలదీశారు. దీంతో మరోమారు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇక వివాదం ముదురుతుండటంతో పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు. అధికార పార్టీ నాయకుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి తనను సస్పెండ్ చేయడాన్ని ఏబీ వెంకటేశ్వరరావు సవాల్ చేయడంతో క్యాట్ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలోనే వాదనలు పూర్తవగా తీర్పును రిజర్వ్ చేసిన క్యాట్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్ధమని క్యాట్ వ్యాఖ్యానించింది. తక్షణమే ఏబీ వెంకటేశ్వరరావుని సర్వీసులోకి తీసుకుని ఆయనకు రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇక సస్పెన్షన్ చట్ట విరుద్ధమని ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. కాగా గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల కోసం తన కుమారుడికి చెందిన సంస్థకు ఏబీ వెంకటేశ్వరరావు కాంట్రాక్ట్ ఇప్పించారు. కొనుగోలు అంశంపై గత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా వినిపించుకోలేదు. 2019లో వైసీపీ అధికారం చేపట్టడంతో ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి జగన్ సర్కార్ తప్పించింది. 9 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికరాల వ్యవహారం ఇజ్రాయెల్కు రహస్యాలు చేరవేశారని కేసు నమోదు చేసి విధుల నుంచి తప్పించింది. దాంతో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన క్యాట్ ఏబీవీకి అనుకూలంగా తీర్పునిచ్చింది. పల్నాడు జిల్లా నర్సరావుపేట టీడీపీలో చేరికలు జోరందుకున్నాయి. వైసీపీని వీడి సుమారు 100 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారికి నర్సరావుపేట కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు కృష్ణదేవరాయలు, చెదలవాడ అరవింద్ బాబు పార్టీ కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం వైసీపీ నేతలు టీడీపీలోకి వస్తున్నారని చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. పార్టీలోకి వచ్చిన వారికి రాబోయే కాలంలో పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. నమ్ముకుని పార్టీలోకి వచ్చిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామన్నారు. విభేదాలు మొత్తం పక్కన పెట్టి పార్టీ కోసం ప్రతి ఒక్కరూ పనిచేద్దామని చెదలవాడ పిలుపునిచ్చారు. పార్టీలోకి చేరిన వారందరికీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలిపారు. పల్నాడు జిల్లా మరింత అభివృద్ధి చెందాలంటే అది టీడీపీతోనే సాధ్యమని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని 7 స్థానాల్లో 7 స్థానాలు గెలుస్తామని కృష్ణదేవరాయలు ధీమా వ్యక్తం చేశారు. ఇక అభివృద్ధిలో రాష్ట్రంలోనే మన జిల్లా ముందుండాలని అభ్యర్థులు ఆకాంక్షించారు. విశాఖ పిఎంపాలెంలోని వి కన్వెన్షన్ హాల్లో సకల కులస్తుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టా శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి భరత్, కుల సంఘం పెద్దలు పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా అని భరత్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అందరి బతుకులు బాగుపడాలి అంటే జగన్ ప్రభుత్వం మారాలన్నారు. ప్రజల ఆస్తులు కాపాడుకోవాలి అంటే జగన్ ప్రభుత్వం పోవాలని భరత్ అన్నారు. కులాలను అపహాస్యం చేసే విధంగా జగన్ ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి సామాజిక వర్గానికి తగిన గుర్తింపు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని గంటా హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా తుగ్గల మండలంలోని సుభాష్పురం, రామలింగయ్యపల్లె, కేపీ గుడిసెలు, చింతలకొండ,
కడవకుంట్ల గ్రామాల్లో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు సుడిగాలి పర్యటన చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, అవినీతి సీఎం జగన్ రెడ్డిని ఓడించాలని కోరారు. రాష్ట్రం బాగుపడాలంటే అవినీతి వైసీపీని ఓడించేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలతో పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థను, సర్పంచ్ల అధికారాలను నిర్వీర్యం చేశారని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో అవినీతి, అరాచకం రాజ్యమేలిందని అన్నారు. అవినీతి రహిత పాలన టీడీపీతోనే సాధ్యమని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామంలో గడప గడపకు తిరిగి టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. ఇక ఈ నెల 13న జరగబోయే ఎన్నికలకు కర్నూలు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజును సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. విశాఖ జిల్లా అమ్నాంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంటా శ్రీనివాసరావును నేతలు, కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించారు. దారి పొడవునా మహిళలు హారతులు పట్టి నీరాజనాలు పలికారు. మధ్యవలసలో జరిగిన ఎన్నికల ప్రచారంలో గంటా శ్రీనివాసరావుతో కలిసి సినీ నటి నమిత పాల్గొని ప్రచారం చేశారు. జగన్ రెడ్డికి ఓట్లు అడగడానికి నైతిక హక్కు లేదని గంటా శ్రీనివాసరావు విమర్శించారు. చంద్రబాబును ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేసి జగన్ రెడ్డి తన సైకోయిజాన్ని నిరూపించుకున్నారని అన్నారు. జగన్ పాలనలో మద్యం ఏరులై పారుతుంది అన్నారు. సంపూర్ణ మద్య నిషేధం చేస్తానని మహిళలను మోసం చేశాడని అన్నారు. ఇక ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన జగన్ కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని గంటా పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా బొమ్మన్హల్ మండలంలో రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మండలంలోని వనల్లి, హొసనల్లి, దర్గాహొన్నూరు, గోవిందవాడ, సింగేపల్లి, గోల్హాల్ గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన కాల్వకు గ్రామస్తులు, పార్టీ శ్రేణులు బాణసంచాలు పేలుస్తూ, డప్పులు వాయిస్తూ, గజమాలలు, పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి బ్రహ్మరథం పట్టారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. మన బ్రతుకులను నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డిని ఓటు అనే వజ్రాయుధంతో బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది కాల్వ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి మేనిఫెస్టోలోని ప్రతి పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున ఇస్తామన్నారు. విద్యార్థులకు 15,000 ఇస్తామని చెప్పారు. ఇక రైతులకు ఏడాదికి 20,000, బీసీలకు 50 ఏళ్లకే 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇక తాను ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్లలో రాయదుర్గం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని కాల్వ శ్రీనివాసులు తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలంలోని అనంతవరం, ఈపూరు ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు దూసుకెళ్తున్నారు. అడుగడుగున హారతులు పట్టి మహిళలు ఆయనకు నీరాజనాలు పలికారు. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడగడానికి వస్తానని అన్నాడని, మద్యపాన నిషేధం చేయకుండా మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకున్నాడని నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ఇవాళ జగన్ రెడ్డికి ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడి గెలవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగమన్నా, రాజ్యాంగ వ్యవస్థలన్నా గౌరవం లేదని, రాజ్యాంగాన్ని అవహేళన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఇక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్న 27 పథకాలను ఈ సైకో జగన్ రద్దు చేసి పేదలను మోసం చేశాడని అన్నారు. 5 ఏళ్ల పాలనలో దళితులపై దాడులు, హత్యలు, అత్యాచారాలు, శిరోముండనాలు చేసి అవమానించారని అన్నారు. పోయిన ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడి ఓ అమాయకుడిని 5 ఏళ్లు జైల్లో పెట్టాడని విమర్శించారు. ధనదాహంతో జగన్ రెడ్డి అధికారాన్ని వాడుకొని లక్షల కోట్లు దండుకున్నాడని అన్నారు. ప్రజలు ఇవన్నీ గమనించి వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని నక్కా ఆనంద్ బాబు కోరారు. బాపట్ల పట్టణంలోని 16, 17, 20 వార్డులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భారీ ఎత్తున మహిళలు, యువకులు, జనసేన, టీడీపీ శ్రేణులు పాల్గొని ఉత్సాహంగా ప్రచారం నిర్వహించారు. ఇక గతంలో ఈ ప్రాంతంలో వైసీపీకి మంచి మెజారిటీ వచ్చిందని, ఈసారి జనసేన ఓట్లు ఎక్కువగా ఉండడంతో అవన్నీ తెలుగుదేశం పార్టీకి వేసి భారీ మెజారిటీతో నరేంద్ర వర్మను గెలిపిస్తామని కార్యకర్తలు తెలిపారు. జనసేన, టీడీపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తాను భారీ మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోందని నరేంద్ర వర్మ తెలిపారు. గెలిచిన వెంటనే దోమల బెడద ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీని ప్రక్షాళన చేసి వాటి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. విద్యా కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందని, గంజాయి అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుని గంజాయి నిర్మూలన చేస్తామని వేగేసిన నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గం ప్రజలు ఆయనకు అడుగడుగున హారతులు పట్టి ఆహ్వానం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం తమకు ఎంతో నచ్చిందని, దీంతో నెహ్రూను గెలిపించుకుని తీరుతామని చెబుతున్నారు.
గోకవరం, గండేపల్లి, జగంపేట, కిల్లంపూడి మండలాల్లో నెహ్రూకు ప్రచారంలో నుదుటిన బొట్టు పెట్టి మరీ హారతులు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి మేనిఫెస్టోతో వైసీపీ కకావికలమవుతుందన్నారు. వైసీపీ అక్రమాలు, అరాచకాలకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయన్నారు. అటు జగ్గంపేట నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో కార్యకర్తలంతా టీడీపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తీర్మానించారు. ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ నేతలు అక్రమాలకు తెరలేపారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రలోభాలకు తెగబడుతున్నారు. చివరికి అధికారులను సైతం లెక్క చేయడం లేదు. కృష్ణా జిల్లా పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓటర్లకు పంచేందుకు పెద్ద ఎత్తున గిఫ్ట్లను డంప్ చేశారు. దీనిపై విజిల్ యాప్లో ఫిర్యాదు అందుకున్న అధికారులు రాత్రి 11 గంటల సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఎంవీఆర్ గార్డెన్స్లోని ఓ ఇంటిలో పెద్ద ఎత్తున డంప్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక సోదాలకు వెళ్లిన అధికారులను ఇంట్లోకి రాకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. చివరికి పోలీసుల సాయంతో తాళం పగలగొట్టి ఎన్నికల అధికారులు ఇంట్లోకి వెళ్లారు. ఆ ఇంట్లో పింగాణి ప్లేట్లు, ఫ్లాస్క్లు, గిఫ్ట్ బాక్సులతో పాటు జోగి రమేష్ ఫోటోలతో ఉన్న టీ-షర్ట్స్, టోపీలను అధికారులు గుర్తించారు. వైసీపీ కిట్ బ్యాగ్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్లు అంటించడం, మాజీ వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయిస్తున్నారు. అదేమని ప్రశ్నించిన టీడీపీ నేతలపై దౌర్జన్యాలకు దిగడమే కాకుండా కౌంటర్ కేసులు పెట్టించి భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇక విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని స్థానిక బర్మా కాలనీ ప్రాంతంలో నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా కుమారుడు బోండా రవితేజ టీడీపీ నేతలతో కలిసి నిన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అదే సమయంలో వైసీపీ మహిళా కార్యకర్తలు ఇళ్లకు స్టిక్కర్లు అంటిస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. వారిని అడ్డుకుని ప్రశ్నించడంతో వైసీపీ మహిళా కార్యకర్తలు టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చేతిలో ఉన్న సంచులతో సహా వైసీపీ మహిళా కార్యకర్తలు అక్కడి నుంచి ఉడాయించారు. జరిగిన విషయంపై టీడీపీ నేత ఎస్కే మస్తాన్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే మాజీ వాలంటీర్ గురుస్వామి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడమే కాకుండా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంపిణీ చేస్తుండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతలకు వైసీపీ వారికి వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిపై టీడీపీ నేతలు నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెల్లంపల్లి ఒత్తిడితో బోండా రవితేజతో పాటు మరికొందరిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు 3 విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మిగిలిన 4 విడతల్లోనూ బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్దమయ్యారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కరీంనగర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైందని అన్నారు. ఇక్కడ ఎవరికీ తెలియని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపిందని మోదీ వ్యాఖ్యానించారు. సభ ప్రారంభానికి ముందు శ్రీ రాజరాజేశ్వర స్వామిని మోదీ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసమే ఇక్కడికి వచ్చానని, మీ ఓటు వల్లే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని మోదీ అన్నారు. ఇక కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభావం మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కుటుంబమే తొలి ప్రాధాన్యత అని, బీజేపీ మాత్రం దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజల కలలు సాకారమవుతాయని అందరూ భావించారు. కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి కుటుంబ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పనిచేసిందని మోదీ విమర్శించారు. వచ్చే 10 ఏళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మీట్ ది ప్రెస్ లో కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తారని అన్నారు. బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన 6 ఎంపీ అభ్యర్థులు కాంగ్రెస్ లోకి వస్తారని తనను సంప్రదించారని తెలిపారు. డీలిమిటేషన్ తరువాత తెలంగాణలో 154 సీట్లు అవుతాయన్నారు. ఇక 154 సీట్లలో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీ కవితను చూస్తే చాలా నవ్వొస్తుందని అన్నారు. కవిత బతుకమ్మ చుట్టూ తిరుగుతుందని అనుకున్నామని, కానీ బతుకమ్మలో బ్రాందీ బాటిల్ పెట్టుకుని తిరుగుతుందని మేం గుర్తించలేదని కోమటిరెడ్డి సెటైర్లు వేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కంటే శంకరమ్మకి తెలివి ఎక్కువ ఉందన్నారు. తలసాని మంత్రి ఎలా అవుతాడని ప్రశ్నించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఫుట్బాల్ ఆడుకుంటానన్న తలసాని మంత్రి అయ్యి గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో క్యాంప్ పెట్టినప్పుడు 3 రాత్రులు తాను కనీసం రూమ్ నుంచి కాలు బయట పెట్టలేదన్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకున్నారని, కానీ తాను మాత్రం ఎక్కడికి వెళ్లలేదన్నారు. కవిత వల్ల మన పరువు పోయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ నగరానికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని ప్రధాని మోదీ అన్నారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి 2 ఎంపీలు మాత్రమే ఉండేవారని, అందులో ఒక ఎంపీ జంగారెడ్డి హన్మకొండ నుంచి గెలుపొందారని మోదీ గుర్తు చేశారు. అహ్మదాబాద్ తన కర్మభూమి అని, ఆ నగర దేవత భద్రకాళి అని చెప్పారు. అలాగే వరంగల్లో కూడా
నగర దేవత భద్రకాళి అని మోదీ గుర్తు చేశారు. ఈ క్షేత్రం కాకతీయ సామ్రాజ్య వైభవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భద్రకాళి చరణాలకు ఈ సందర్భంగా మోదీ నమస్కారాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రం ఆ పార్టీకి ఏటీఎంగా మారుతుందని అన్నారు. అందుకు జార్ఖండ్లో దొరికిన నగదే ఉదాహరణ అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని విమర్శించారు. ఆ నగదు ఎక్కడికి వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ ద్వారా ప్రజలను దోచుకుంటున్నారని, ఆ డబ్ల్యూఆర్ ట్యాక్స్ లో ఒక ఆర్ హైదరాబాద్కు వెళ్తే మరో ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి వెళ్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో వేల కోట్ల కుంభకోణాలు జరిగాయని మోదీ ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంతాప దినం పెట్టాల్సిన రోజు దగ్గరలోనే ఉందని మాజీ కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం పౌర సమితి సంఘం ఆధ్వర్యంలో పులిపాటి ప్రసాద్ నివాసంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసాయం రఘురామరెడ్డి, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి హాజరయ్యారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి మంచి వ్యక్తి, సౌమ్యుడని, అలాంటి వ్యక్తిని గెలిపిస్తే ఖమ్మం జిల్లాకు మంచి చేస్తారని రేణుకా చౌదరి అన్నారు. కేసీఆర్, కేటీఆర్ల జ్యోతిష్యాలను నమ్మి ఉన్న సెక్రటేరియట్ను కూల్చి కొత్త సెక్రటేరియట్ను నిర్మించి కాంగ్రెస్ పార్టీకి అందించారని అన్నారు. ఇక ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్ గేర్లో నడుస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేటలోని శివానుభవ మండపంలో బీఆర్ఎస్ కు మద్దతుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిర్వహించిన సమావేశంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అద్భుతమైన రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే మార్పు వచ్చిందని అన్నారు. కరెంటు విషయంలో కళ్యాణలక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మార్పు వచ్చిందని దుయ్యబట్టారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతు బంధు ఇచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా రైతు బంధు రాలేదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. రిజర్వేషన్లు, మతం పేరిట బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ కార్పొరేట్లకు రుణమాఫీ చేస్తుంది, కానీ రైతులకేమీ చేయలేదని అన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి 6 గ్యారంటీలు అమలు చేశామని చెబుతున్నారని, కానీ గ్రామాల్లో ఎక్కడ అమలు కావడం లేదని విమర్శించారు. కేసీఆర్పై బురద చల్లే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూపించారని మండిపడ్డారు. ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట కోసం పనిచేస్తానని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టేనని హరీష్ రావు ప్రజలకు సూచించారు. శ్రీరామ అక్షింతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కూకట్పల్లి వై జంక్షన్ లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు బజరంగ్ దళ్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని, స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి గుడిని నిర్మించే ప్రయత్నం కూడా చేయలేదని బజరంగ్ దళ్ నాయకుడు జీవన్ యాదవ్ అన్నారు. రానున్న ఎన్నికల్లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హిందువులు ఓటు ద్వారా సమాధానం చెప్పనున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాముడిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బజరంగ్ దళ్ నాయకులు డిమాండ్ చేశారు.